శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. స్తంభాదికంబులు తనకు వడ్డంబైన అట్టట్టున నిపట్టు వాని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలబోదు నేనని ముని ముట్టనిచ్చువాని కాటుక నెరయంగ కందులు నులుముచు బెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు చెరుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకొని వెరపచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కరుణతోడ బాలు కట్టదలచే. ఆ స్తంభాలు పెద్ద ఇల్లు పరిగెత్తింది, అటు పరిగెత్తింది, ఇటు పరిగెత్తింది, ఆఖరికి ఎలా అయితేనేం పట్టుకుని కొడదామనుకుంది. కానీ ఆ చిన్ని కృష్ణుడు, ఆ ఏడుస్తున్నవాడు లీలాశుకుడు వర్ణించాడే, ఆ చిన్ని కృష్ణుడిని చూసేటప్పటికీ కొట్టలేకపోయింది. కొట్టను గాని కట్టేస్తాను. ఆయనే మాటలా ఈతడకిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తాపొగలు వాడితడు అంటాడు అన్నమయ్య. ముగ్ధమోహన స్వరూపం. ఆయన్ని కొట్టడానికి చేతులు ఆడతాయి. ఆ పూతనంత దానికి ఆయన్ని చూస్తే మురిసిపోయింది బాలహంతకి. కాబట్టి కొట్టలేకపోయింది. కొట్టలేక కట్టేస్తాను. కట్టేయాలంటే తాడు ఉండాలి కదా, అక్కడ చేశాడు దామోదర లీల. ఆవిడ ఒక్కొక్క ఇంట్లో ఒక గదిలోకి ఎడుతోందో తాడు తీసుకొస్తోంది. ఈలోగా పిల్లాన్ని నిశ్శబ్దంగా వెళ్ళి రాదుగా. అమ్మ కోపం వస్తే, గొప్ప కొడుకు పుట్టావురా నాయన, ఎంత ప్రారంధం రా, ఎంత పుణ్యాత్ముడివిరా, నువ్వు పుట్టిన తర్వాత ఎక్కడలేని అప్రతిష్ట వస్తోందిరా, మన ఇంట్లో వెన్న లేదా, నెయ్యి లేదా, నేనేమన్నా దాచుకున్నానా, ఎందుకురా ఇల్లు తిరిగి వెన్న తింటావు, నెయ్యి తింటావు, దొంగతనం చేస్తావు, అప్రతిష్ట ఎవరి నోట చూసినా నీ గురించే కదరా, పరువు పోతోందిరా అంటోంది. నేను ఇవాళ కట్టేస్తాను రే అంటోంది. ఏదో పెద్ద దండకం జరుగుతోంది. లౌకికంగా అమ్మ ఎలా ప్రవర్తిస్తుందో అలాగే చేయి పట్టుకుంటోంది, పక్క గదిలోకి ఎడుతోంది. తాడు మీదే శంకరాచార్యుల వారి శ్లోకమంతా తాడు కవ్వం మీదే నడుస్తుంది. అందుకని ఇప్పుడు ఆ తాడు కోసం వెళ్ళింది. అందుకే ఆయన సహదేవుడి లీల తీసుకోవాలా, దామోదర యశోద కట్టిన లీల తీసుకుంటున్నారు. పక్క గదిలోకి వెళ్ళి ఆ కవ్వానికి వాడి అరిగిపోయిన తాళ్ళు ఒక్కొక్కటి తీసుకొస్తోంది. తజ్జని నిలోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టన్ ఆ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. ఒక్కొక్క తాడు తీసుకొస్తోంది. వదిలేసి ఇలా తిప్పిందనుకోండి పారిపోతాడు. అందుకని నడుం చుట్టూ చెయ్యేసి ఈ తాడు ఇలా పెట్టి ముడేయడానికి చూస్తోంది. 2 అంగుళాలు తక్కువ వస్తోంది. మళ్ళీ పిల్లాడి చెయ్యట్టుకుని మళ్ళీ పెడుతోంది. ఇంకో తాడు తీసుకొస్తోంది. ఇప్పుడు ఈ తాడు ముడేసి కట్టాలి. తాడు ముడేయడానికి పిల్లాడిని వదిలేసి ముడేసింది అనుకోండి, కట్టడానికి ఆయన ఉండడం. అందుకని నడుం చుట్టూ చెయ్యేసి పారిపోకుండా పట్టుకుని ఈ 2 ముడేసి మళ్ళీ నడుం చుట్టూ తిప్పింది. మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వచ్చింది. అలా ఎన్ని తాళ్ళో కట్టింది. ఆవిడ ఆలోచించలేదు. ఇదేమిటి ఇన్ని తాళ్ళు తెచ్చాను కదా, 2 అంగుళాలు తక్కువ వస్తుంది అంటే అనుకోవాలి కదా. ఆవిడ అనుకోలేదు. తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టన్ ఆ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. సమస్త బ్రహ్మాండములు ఆ కడుపులో ఉన్నాయి. కట్టడం తేలిక, కట్టబడడం 2 అంగుళాలు తక్కువ వస్తుంది. అదే ఆవిడ గమనించట్లేదు. ఏమిటి 2 అంగుళాలు? అది దామోదర లీల. అందుకు శంకరాచార్యుల వారు దామోదర గుణమందిర అండం. ఏమిటా 2 అంగుళాలు అంటే, నేను కడతాను అని నువ్వు సంకల్పం చేసినంత మాత్రం చేత నేను కట్టబడను, నేను కట్టేయగలను ఈశ్వరుణ్ణి అని నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకో, నేను దానికి దొరికేవాణ్ణి కాను. నువ్వు భక్తి మార్గం అంటావా, జ్ఞాన మార్గం అంటావా, కర్మ మార్గం అంటావా, యోగ మార్గం అంటావా, ఏ మార్గం అంటావో, ఎలా వచ్చినా నేను దొరికేవాణ్ణి కాదు నీ మార్గాలకి. నేను దొరకడానికి ఒకటే మార్గం ఉంది, నేను దొరకాలని అనుకోవడం. నేను దొరకాలనుకుంటే నీకు దొరికిపోతాను. నేను పట్టుకుంటానని నువ్వు అనుకుంటే నేను దొరకాలని అనుకోనప్పుడు నీకు దొరకను. ఇది 2 ముళ్ళు తక్కువ. ఇప్పుడు ఆయన అనుకోవాలి దొరికిపోవాలని. ఎందుకు దొరికిపోవాలనుకున్నాడు అంటే, ఆవిడ తాడు తెస్తోంది, చుట్టూ తిప్పుతోంది, నా కొడుకు అనేటటువంటి విపరీతమైన ప్రీతితో ఉంది. అందుకని ఆవిడ
అలా తీసుకొచ్చి కష్టపడి ఆ కడుపు చుట్టూ తిప్పి కట్టాలని ప్రయత్నం చేస్తుంటే నుదుట చెమటలగయను తరీయము జార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చెంత కట్టుకున్న తల్లి కరుణ చూచి చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్. అమ్మకి ఒళ్ళంతా చెమట పట్టింది, ఆ పమిట జారిపోయింది. తురుముకున్న విరులు జారిరాల, కొప్పుకు పెట్టుకున్న పువ్వులన్నీ జారి కింద పడిపోయి. చూశాడు, అయ్య పిచ్చి తల్లి, నన్ను పట్టుకుందామంటే పట్టుకునేవాళ్ళు లోకంలో లేరమ్మా, నేను పట్టుబడితే పట్టుబడతాను, నేననుకోవాలమ్మా పట్టుబడాలని, నువ్వు అనుకుంటే అవదు అని తను దొరికిపోదామనుకున్నాడు. అప్పుడు పోతనగారు అన్నారు, చిక్కడు సిరి కౌగిటిలో ఆయనేమి లక్ష్మీదేవి కౌగిటికి కూడా చిక్కడు. ఎందుకని? బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వలపాదరేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తుల్లికాంచే ఇదేమం బెమయుంలేక ఈయహి నీ పాద యుగాహతింబడసెనేడత్యద్భుతం ఈశ్వర అంటారు కాళీయమర్దన ఘట్టంలో. ఆవిడ ఎంతో తపస్సు చేస్తే లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు యొక్క పాద రేణువుని సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తుల్లికాంచి ఆయన పాదరేణువుని స్వతంత్రంగా ముట్టుకునే అధికారాన్ని పొందింది. కాబట్టి చిక్కడు శరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్, సనకాది యోగుల యొక్క చిత్తాబ్జముల యందు దొరకడు. చిక్కడు శృతిలతి కావళి, వేదములకు దొరకడు. చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. అటువంటి వాడు అమ్మకి దొరికిపోవాలి అని అనుకున్నాడు, యశోదకి దొరికిపోయాడు. దొరికిపోయాడు కాబట్టి కట్టేసింది, ఉలూకల బంధనం అంటారు రోటికి. ఆ రోటికి కట్టేస్తే లోకాల యొక్క బంధనాలన్నీ విడిపించగలిగిన వాడు, అందరి కర్మపాశములు కోసేయగలిగిన వాడు, సంసార బంధములను తెగకోసి మోక్షమివ్వగలిగినటువంటి ముకుందుడు. అటువంటి వాడు తన తాటిని విప్పుకోలేని వాళ్ళ ఏడుస్తున్నాడు. ఇది చూసే కుంతీదేవి అంది కృష్ణుడితో ఒకప్పుడు, కృష్ణ నీ కథలు ఎన్నో విన్నాను, కానీ నువ్వు ఆ ఉలూకల బంధనంలో కట్టుబడినప్పుడు ఏడిచిన దొంగేడుపు గురించి వింటుంటే అయ్య బాబోయ్, నిజానికి భయానికి భయం వేసిందేమో కృష్ణ, నీ దొంగ భయం చూస్తే. ఎటువంటి కృష్ణుడు? శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానీక బ్రహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ భృక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని అడిగింది. భవలతలు కోయగలిగినటువంటి వాడు ఏమీ తెలియనటువంటి అమాయకుళ్ళ అమ్మ నడుము కట్టినటువంటి తాడు విప్పుకోలేని వాడిలా రోటికి కట్టబడి ఏడుస్తూ ఉండిపోయాడు. ఆ లీల ఎందుకు చేశాడు అంటే, ఇదిగో ఈ రహస్యాన్ని ఆవిష్కరించడానికి చేశాడు. నువ్వు ఏ మార్గంలో రా, దీనికి నేను దొరుకుతానని నువ్వు అనుకుంటే పొరపాటు. అలా నేను దొరికేటటువంటి వాణ్ణి కాను. దేవీ శృతిం భగవతీం ప్రథమే పుమాంసః తత్సద్గణౌఘమణికోశ గృహం గృణంతి తద్వారపాటన పటూని చ ఇతిహాస సంతస్కర స్మృతి పురాణి పురస్సరాణి అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. అమ్మా, లోకంలో వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ నీ చిరునామా చెప్తాయి అంతే. నువ్విక్కడ ఉంటావు అని చెప్తాయి. చిరునామా తెలిసినంత మాత్రం చేత వ్యక్తి కనపడతాడేమిటి? ఎలా కనపడతాడు? లౌకికంగా ఆలోచించండి. కోటేశ్వరరావు ఎక్కడుంటాడో మీకు తెలియచ్చు, నేను ఉంటున్న ఇల్లు తెలియచ్చు, అంత మాత్రం చేత నాతో మాట్లాడడం కుదురుతుందా? నేను మీతో మాట్లాడాలి అని అనుకుంటే కదూ నేను మీతో మాట్లాడతాను. తలుపు కొడితే నేను ఇంకొక కార్యంలో ఎందులోనో నిమగ్నమై ఉన్నాను అనుకోండి, ఇప్పుడు మాట్లాడడం కుదరదని చెప్పు అన్న భార్యతో చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఆయన మాట్లాడడం కుదరదటండి, మాట్లాడరట అందనుకోండి, మీకు నా చిరునామా తెలిస్తే నాతో మాట్లాడడం అవుతుందా? అవదు. అతి సామాన్యుణ్ణి నా విషయంలోనే ఆ నియమం అన్వయం అయితే మరి పరమేశ్వరుడి విషయంలో? అందుకే ఆయన దర్శనం చేయించగలిగినవి కానీ ఆయన్ని పట్టుకోవడానికి మార్గం చెప్పగలిగినవి కానీ లేవు. ఆయన్ని పట్టుకోవడానికి మార్గం ఏది అంటే పండిన భక్తి ఒక్కటే పట్టుకోగలదు. అందుకే జ్ఞానులచే మౌనులచే యోగులచే భక్తి సంవిధానులచేతన్
ఆయన ఏ ఇతర మార్గాలకి పట్టుబడేటటువంటి వాడు కాడు. ఆయన పట్టుబడాలి అంటే ఒకే ఒక్క కారణం, ఒక్క భక్తియుతుల చేతం లీలం, ఒక్క భక్తి కలిగినటువంటి వారికి మాత్రమే ఆయన లొంగుతాడు. అది కూడా పరమభక్తి కలిగినటువంటి వారు ఎవరుంటారో వారికి నేను లొంగిపోతానని లొంగిపోతాడు పరమేశ్వరుడు. అదొక అపూర్వమైన లీల అవుతుంది. కట్టి ఇంట్లో పడేసుకోగలదు. అందుకు కదు లీలాశకుడు అన్నాడు కృష్ణకర్ణామృతంలో, ఉపనిషదర్థం ఉలూకలే నిబద్ధం అన్నాడు. ఎందుకురా వెతుకుతారు? పరబ్రహ్మన్ రోటికి కట్టబడి ఆడుకుంటోంది, తనని తాను తప్పించుకోలేక ఏడుస్తూ తలెత్తి పిల్లపాములా వెళ్ళి పట్టుకోండిరా అన్నాడు. కట్టేసిందో గోపకాంత. అంటే ఆ భక్తి ఉంటే పట్టుకోగలవు. అటువంటి దామోదర గుణమందిర. ఏమిటి ఆ మాట ఎందుకు మళ్ళీ? దామోదర అంటే నేను చెప్పిన వరకు అన్వయం. గుణమందిర అంటే పైకి చూస్తే అది ఏమని వస్తుందంటే అర్థం గుణములకు మందిరమైన వాడ అని ఉంటుంది. గుణములు అంటే కళ్యాణ గుణములు. ఆయన గుణముల గురించి చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. భగవంతుడు ఎన్ని మంచి గుణాలతో ఉంటారు అని అడిగారు అనుకోండి, ఎవరు చెప్పగలరు? రుక్మిణీదేవి అంతటిది చెప్పలేకపోయింది. ధన్యున్ లోకమనోభిరామ కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నేకన్యల్ కోరరు కోరదే మురుగమా కాంతాలలామంబు రాజన్యానేక వసింహ నామలదనే జన్మించనే మోహముల్ అని అడిగింది. అన్ని గుణములు ఉన్నవాడు. కబీర్ దాస్ గారు అయితే ధరతీ సబ్ కాగజకరవు లేఖిని సబ్ బనరాయ్ సాత సమందికి మసికరవు హరిగుణ లిఖాన జాయ్ అన్నాడు. ఈ భూమినంతటినీ కూడా ఓ కాగితంగా చేసుకుని సప్త సముద్రాల్లో ఉండేటటువంటి పదార్థాన్ని సిరాగా చేసుకుని అరణ్యాలలో ఉండేటటువంటి చెట్లనన్నిటినీ నరికి ఒక కలంగా చేసుకుని ఈ సిరా అంతా వాడి ఈ కాగితం మీద శ్రీమన్నారాయణుని యొక్క గుణములు రాయడం మొదలు పెడితే నాకు ఈ పదార్థములు సరిపోలేదు అన్నాడు. హరిగుణ లిఖాన జాయ్. అన్ని గుణములు కలిగినవాడు. ఆయన గుణములు అనంతములు. ఇన్ని గుణములు అన్ని గుణములు, ఈ గుణమున్నవాడు ఆ గుణమున్నవాడు అని చెప్పడం కుదరదు. అందుకే నామములు గౌణములు. ఇది బాగా పట్టుకోవాలి. నామాలు చదవడము అంటే యథార్థంగా, అంటే నేను మీతో పరమ వినయంతో మనవి చేస్తున్నటువంటి మాట ఇది. మీరు కొంచెం సహృదయంతో అర్థం చేసుకోవాలి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభో అని మొదలుపెట్టి వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకీ అని ఎప్పుడూ తప్పు లేకుండా చదివిన వాడికి ఎన్నటికీ విష్ణు సహస్రనామం అర్థం కాలేదని గుర్తు. ఎవడికి విష్ణు సహస్రనామం అర్థమైంది అని గుర్తంటే విష్ణు సహస్రనామ స్తోత్రం మొదలుపెట్టి ఏదో ఒక నామం దగ్గర నువ్వు తరువాత నామాలు మరిచిపోయి నిలబడిపోతాయి. ఎందుకని అంటే ఏ నామానికి ఆ నామానికే వ్యాఖ్యానం ఉంది. అందుకే నామాలన్నిటికీ వ్యాఖ్యానాలు ఉంటాయి. శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేశారు. ఒక్కొక్క నామం కేవలం పేరు కాదు, నాకు ఒకటే పేరు, అది కూడా మా తల్లిదండ్రులు బాలసారి నాడు పెట్టినటువంటి పేరు. బారసాల కాదు, బాలసారే. బాలసారి నాడు పెట్టినటువంటి పేరు. ఎందుకంటే లౌకిక నామ్న, వీడిని ఏదో పిలిస్తే పలకడానికి ఓ పేరు ఉండాలి కాబట్టి ఓ పేరిట్టారు. మరి ఈశ్వరుడికి ఎందుకు అన్ని పేర్లు అంటే ఆయనకి నిజానికి అన్ని పేర్లు పెట్టి పిలవలేదు. ఆయన గుణములు పేర్లుగా మారాయి. ఒక్కొక్క గుణాన్ని ఆయన వ్యక్తం చేస్తే ఆ ఒక్కొక్క గుణం ఆయనకి ఒక్కొక్క నామంగా మారింది. అందుకే నామములు గౌణములు. అయితే నిజానికి మనం నామములను చెప్పవలసి వచ్చినప్పుడు 2 సంఖ్యల్ని తీసుకుంటాం. 108 నామములైనా తీసుకుంటాం, 1000 నామములైనా తీసుకుంటాం. లేదా ఒక్కొక్క చోట పూజ తేలికగా చేయడానికి, అంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పూజ త్వరితంగా చేయవలసి వచ్చిందనుకోండి ఎప్పుడైనా, అప్పుడు ఒక మినహాయింపునిస్తారు. తత్వాన్ని బట్టి సంఖ్య నిర్ణయం చేస్తారు. శివుడు ఉన్నాడు అనుకోండి, 8 నామాలు ఉంటాయి. భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఆ 8 నామాలతో చేసేస్తే ఆ రోజు పూజ పూర్తిగా చేసేసినట్టే. చాలా ముఖ్యమైన పని ఉంటాయి. విఘ్నేశ్వరుడికి అయితే 16 నామాలు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః, లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః, ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః, వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః. షోడశైతాని నామాని యప్పటేచ్ఛృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. విష్ణువుకైతే 12 నామాలు, 12 నామాలు. ఆచమనం దగ్గర నుంచి రోజు చెప్తూనే ఉంటాం.
ఒక్కొక్కరి తత్వాన్ని బట్టి ఒక్కొక్క సంఖ్యలో నామాన్ని చెప్తారు. అది పూజకి అన్వయం. మామూలుగా స్తోత్రంగా చెప్పారనుకోండి నామాల్ని 108 చెప్తాం. అష్టోత్తర శతనామావళి దాటితే సహస్రనామావళి. ఒక్కొక్కరి తత్వాన్ని బట్టి ఒక్కొక్క సంఖ్యలో నామాన్ని చెప్తారు. అది పూజకి అన్వయం. మామూలుగా స్తోత్రంగా చెప్పారనుకోండి నామాల్ని 108 చెప్తాం. అష్టోత్తర శతనామావళి దాటితే సహస్రనామావళి. అంతేకాని 108కి 1000కి మధ్యలో ఇంకా లేవా సంఖ్యలు? 336 లేదా, 487 లేదా, 673 లేదా, 896 లేదా? అలా ఏ దేవతకి ఉండవు నామాలు. ఆయనకి 730 నామాలు ఉన్నాయండి, అలా ఉండవు. ఒక్క గురువు గారికి అయితే మాత్రం 108 ఉంటాయి మళ్ళీ. కానీ 108 చెప్పి ఆపకూడదు ఒక్క గురువు గారికి అయితే. పైన ఇంకో 8 కలిపి 116 చెప్తారు. శంకరాచార్యుల వారి యొక్క జయంతి జరిగితే 108 చెప్పి శివనామములు 8 చెప్పి 116 చెప్పాలి. అంతే గురువుగారికి కట్నం. అంటే 116 కట్నం అంటే డబ్బు వచ్చుకుంటారు శంకరాచార్యుల వారిని కాదు, ఆయన నామములను ప్రీతితో గుణములుగా కీర్తించడమే గురువుగారికి కట్నం, అంతే. మరి 108 నామాలు ఎందుకు చెప్తాం, అంతకన్నా ఎందుకు చెప్పాం అంటే దానికి కారణం ఏమిటంటే నక్షత్రములు 27, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108. ఈ లోకంలో ఏ ప్రాణి పుట్టినా ఈ 108 పాదాల్లోనే పుట్టాలి. ఈ 108 పాదాల్లో పుట్టిన సమస్త ప్రాణికోటికి రక్షకుడెవరు అంటే పరమేశ్వరుడు ఒక్కడే. పరమేశ్వర పరిపాల్యో అంటారు శంకరాచార్యుల వారు. అందుకని నేను 108 నామాలు చెప్పాను అంటే గుర్తు ఏమిటంటే లోకా సమస్తా సుఖినో భవంతు అని అడిగాను అని గుర్తు, ఉదారుడనై. అంతే తప్ప ఏదో కొంతమందే బాగుండాలి, కొంతమంది ఎలా పోయినా పర్వాలేదు అలా ఉండదు. సనాతన ధర్మంలో అందరూ బాగుండాలని కోరుకుంటారు. దాటిపోతే ఇక మధ్యలో ఆగదు, సహస్రమే. సహస్రం అంటే 1000 కాదు, దాని అర్థం అనంతం సంస్కృతంలో. భగవంతుని యొక్క గుణములు ఎన్నో జ్ఞాపకానికి వచ్చేసి పొంగిపోతే అన్ని నామాలు కింద చెప్తూ ఉంటాడు. అంటే దాని అర్థం చదివేమని కాదు, ఎక్కడో అక్కడ ఏదో ఒక గుణం నీకు జ్ఞాపకానికి వచ్చి హృదయం పారవస్యాన్ని పొంది అక్కడ ఆగిపోవాలి. కళ్ళమ్మట నీళ్లు కారిపోతూ ఆగిపోతే ఆనాడు నువ్వు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని బాగా చదివావు అని గుర్తు. ఆపకుండా చదివేసిన నాళ్ళు అసలు నీకు ఆ తన్మయత్వం రాలేదు అని గుర్తు. కాబట్టి ఇప్పుడు భగవంతునికి ఇన్ని నామాలు ఉన్నాయి, ఇన్ని నామములు కూడా ఆయన గుణములను ఆవిష్కరిస్తాయి. ఇన్ని గుణములు చెప్తాయి కాబట్టి ఇన్ని గుణములు ఆయనకి ఒక తాడు లాంటివి. ఈ గుణములన్నీ కలిపితే ఒక మాల కింద వేస్తే ఎవరిని కడతారు భక్తితో? మీరు ఈ నామాలన్నిటినీ దండ కింద గుచ్చి భగవంతుణ్ణి కడతారు. ఆ భక్తితో నామాలు చదివి ఆ భక్తితో నామములన్న త్రాటితో ఈశ్వరుణ్ణి కడుతున్నారు. ఆ భక్తి కావాలి, ఆ భక్తి కట్టడానికి పనికొస్తున్న దామోదర నామాన్ని గుణమందిర అని వ్యాఖ్యానం చేస్తూ కలుపుతున్నారు శంకరాచార్యుల వారు. అలా కట్టడం నీకు రావాలి కాదు. ఇదే మాటకి అర్థం ఏమిటో తెలుసా? ఏ గుణములు లేనివాడు. అసలు భగవంతుడు ఏ గుణములు లేనివాడు అని చెప్పవలసి వస్తే చాలా చమత్కారంగా గుణమందిర అన్నారు శంకరాచార్యుల వారు. భగవంతుడికి గుణాలు ఏమిటండి? భగవంతుడికి కూడా కొన్ని గుణాలు ఉన్నాయనుకోండి, ఎన్ని గుణాలైనా అవనివ్వండి. ఆయనకి కొన్ని గుణాలు ఉన్నాయనుకోండి, అప్పుడు లేని గుణాలు కూడా కొన్ని ఉన్నాయని అర్థం వచ్చేసే అవకాశం లేదు. ఆయనకి పరిపూర్ణుడు అని చెప్పాలి అంటే ఆయన నిర్గుణుడు, అసలు ఏ గుణములు లేవని చెప్పాలి. అందులో అద్వైత సిద్ధాంత ప్రచారకులైన శంకర భగవత్పాదులు నిర్గుణాన్ని బాగా ప్రచారం చేసిన వారు, నిర్గుణ స్వరూపాన్ని. మరి ఎలా? గుణమందిర అన్నప్పుడు అనేక గుణములు కలిగిన వాడా అని కదా అర్థం, ఏ గుణములు లేనివాడా అని అర్థం ఎలా వస్తుంది? అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, తొందరగా పట్టుకుంటారు. నేను ఒక ఆయన్ని ఇలా వేదిక మీదకి పెంచి, ఈయన అప్పుడప్పుడు ఆకుపచ్చగా ఉంటారు, ఒక్కొక్కప్పుడు తెల్లగా ఉంటారు, ఒకప్పుడు నల్లగా ఉంటారు, ఒక్కొక్క రోజు సాయంకాలం పసుపచ్చగా కనపడతారు, ఒక్కొక్క రోజు రాత్రిపూట ఎర్రగా తిరుగుతారు, ఒక్కొక్కసారి నీలంగా ఉంటారు, ఒక్కొక్కసారి ఊదా రంగులో ఉంటారు అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు ఆయన ఏ రంగులో ఉంటారు? అసలు ఆయన ఏ రంగులోనూ ఉండరు, అంతేనా? అందుకని అప్పుడప్పుడు ఒక్కొక్క రంగులో ఉంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఒక్కొక్క రంగులో ఉంటారంటే ఆయనకి అసలు ఏ రంగు లేదు. విబ్జిఆర్ అని మనకు ఒక మాట, ఏదో ఒక తెల్ల కిరణం విడిపోతే 7 రంగులు అవుతుంది అని. ఆ విబ్జిఆర్ అన్న మాటతో సంకేతిస్తూ ఉంటారు. ఆ విబ్జిఆర్ 7 రంగులు, కానీ అవన్నీ ఎందులోంచి వస్తున్నాయి?
ఒక్క తెలుపు కిరణంలోంచి మళ్ళీ అవన్నీ ఎందులో వెళ్ళిపోతాయి? ఆ ఒక్క తెలుపులోకే వెళ్ళిపోతాయి. అలా నిజానికి ఇన్ని గుణములున్నవాడంటే ఆయా అవసరాన్ని బట్టి ఆ గుణాన్ని బయట పెడతాడు. అసలు ఆయన దగ్గర ఏ గుణము లేదు, నిర్గుణుడై ఉంటాడు, స్ఫటికంలా ఉంటాడు. ఇది చెప్పడానికి అలా చెప్తారు శంకరాచార్యులు వారు. నేను మీతో మనవి చేసే కదా, శంకరులు ఏదైనా మాట అన్నారంటే మీతో బాగా ఆలోచింపచేస్తారు. ఏదో మామూలుగా ఓ మాట అనాలి కాబట్టి అనేసేయడం అనేటటువంటిది శంకరాచార్యుల వారి వాంగ్మయంలో ఉండదు. దామోదర గుణమందిర అంటే అనేక గుణములకు మందిరమైన వాడా అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ గుణములు లేనివాడా అని అర్థం. కాబట్టి నిర్గుణ సిద్ధాంతాన్ని ఆవిష్కరిస్తున్నారు అని. కాబట్టి దామోదర గుణమందిర అటువంటి వాడైనటువంటి కృష్ణుడు ఇప్పుడు అనంతత్వంతో అంతటా నిండిపోయినటువంటి వాడు. అటువంటి వాడైనప్పటికీ, అంతటి దుస్సాధ్యుడైనప్పటికీ ఆయన దొరుకుతాడు. దేని చేత? ఏ కోరిక లేనటువంటి భక్తికి ఆయన వశుడైపోతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.